ఇలా మన రక్షకుడు పలికిన 7 మాటలు కేవలం మాటలు కాదు, అవి మానవాళి విముక్తి కోసం పలికిన జీవవాక్యాలు. ఆ వేదనలో కూడా ఆయన ప్రేమను, నిరీక్షణను కూడా పంచారు. మొదటి పదం క్షమాపణ. చేతుల్లో మేకులు కొట్టిన వారి గురించి ప్రార్థించే దైవమైన నీ జీవితంలో కూడా నిన్ను బాధించిన వారిని క్షమించగలిగే శక్తిని ఈ మాట నీకిస్తుంది. క్షమించడం బలహీనత కాదు, అది దైవత్వానికి నిదర్శనం. ఇక రెండవ మాట రక్షణ భాగ్యం. చివరి క్షణంలో పశ్చాత్తాపడిన దొంగకు దొరికిన అభయం అది. నీ గతం ఎంత ఘోరమైనదైనా ఆయన వైపు ఒక్కసారి తిరిగితే చాలు, నీకు నిరంతర శాంతి లభిస్తుంది. ఇక మూడవ మాట బాధ్యత. తన ప్రాణం పోతున్న తల్లి క్షేమం కోసం ఆలోచించిన గొప్ప కుమారుడు. నీ కుటుంబాన్ని ప్రేమతో నిర్వర్తించాలి అని చెప్పే మాట ఇది. ఇక నాలుగవ మాట వేదన, విముక్తి పలికే మాట. నీవెప్పుడైనా ఒంటరిగా ఉన్నాను అనుకుంటే, నీ పాపభారం మోసేటప్పుడు ఆయన కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ ఒంటరితనాన్ని అనుభవించాడు కాబట్టే నేడు నీవు ఎన్నడూ విడువబడకుండా ఉండడానికి వాగ్దానం పొందావు. ఇక ఐదవ మాట మానవత్వం. లోకానికి జీవజలాన్ని ఇచ్చే దైవం మన కోసం దప్పుకున్నాడు. ఆయన నీ ఆత్మ రక్షణ కోసం, నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. ఆ దాహాన్ని నీ భక్తి శ్రద్ధలతో తీర్చాలి. ఇక ఆరవ మాట విజయం. ఇది ఓటమి కాదు, మహావిజయం. పాపం మీద, మరణం మీద, సాతాను మీద విజయం లభించింది. నీ జీవితంలో, నీ కష్టాలలో, నీ పోరాటాల్లో, నీ నష్టాలలో ఈ పోరాటాలన్నీ ముగిసే సమయం కూడా వస్తుంది. అప్పుడు నువ్వు కూడా విజయంతో ఈ మాట చెబుతావు. ఇక ఏడవది సమర్పణ. చివరగా తనను తాను పూర్తిగా దేవునికి అర్పించారు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టు. ఆయన నిన్ను క్షేమంగా నడిపిస్తారు. ఆఖరిగా ముగింపు మాట ఒకటి చెబుతున్నాను. శిలువ మరణం ముగింపు కాదు, అది నూతన జీవితానికి ప్రారంభం. ఆ 7 మాటలలో ఉన్న శక్తి నీ జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికే. ఈ 7 మాటలు కేవలం చరిత్ర మాత్రమే కాదు, అవి నీకు నేరుగా అందించే సందేశం ఇది.